Welcome to TBK Career Point. Now we are going to discussing about the natural join versus inner join. So far we have covered the all the types of joins, the purpose of the join and uses of the join, how to create a join. So ఇవన్నీ మనం చూసాం. So now we are going to discussing about the very important sometimes placements they are asking about what is called natural join. So if you want to write the natural join, so we need to speak about and we need to talk about the inner join also. We all are familiar with inner join. మనకు ఆల్రెడీ ఇన్నర్ జాయిన్ అంటే తెలుసు. న్యాచురల్ జాయిన్ అనేది మనం సపరేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఇన్నర్ జాయిన్ పర్పస్ మన క్వైరీ ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఈఎంపీ ఇన్నర్ జాయిన్. సో already we know what is called inner join and we have done all the examples. So if you have not followed, please go back to the videos and refer the inner join video, then you will get a clarity on how the inner join is going to be performed. So inner join department. So department on condition is emp dot eid equal to department dot eid. So this is the inner join generally we are taking, right? So in this inner join, so already we have tables. So the table 1 is employee table and table 2 is department table. So in this table we already have employee ID and employee name and employee salary 1, 2, 3, and here this is a department table, department ID, department name, and there should be a common column. Already we know how to perform the join operation. So మనం ఈ టేబుల్లో చూసుకున్నప్పుడు మనకి ఎంప్లాయీ ఐడి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ జాయిన్ 2 ఉన్నాయి అండ్ 101, 102 డిపార్ట్మెంట్ నేమ్స్ ఆర్ సిఎస్సి అండ్ ఐటీ. So if you perform the inner join operation to this two tables, so what it is going to be retrieving? So మనకి యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ ది ఇన్నర్ జాయిన్ మనకు ఆల్రెడీ తెలుసు. The inner join is performing that all the matched records will be retrieved. సో మనకు మ్యాచ్డ్ రికార్డ్స్ అనేది ఎలా తెలుస్తుంది? మనకి ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఒకటి ఉంది, మ్యాచ్ అయింది, ఎంప్లాయీ 2 మ్యాచ్ అయింది. సో మనకి డిస్ప్లే అయ్యేటప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది ఇన్నర్ జాయిన్ ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు డిస్ప్లే అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఇన్నర్ జాయిన్ ఆపరేషన్ అనేది. సో రిజల్ట్ వచ్చేసి ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీ ఈఎంపీ ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ ఐడి కాబట్టి ఈఐడి, ఈ నేమ్ అండ్ ఈ శాలరీ. సో దిస్ ఈస్ 1, 2, right, 3. So now the matched records only 2 and employee name A, B and employee salary is 20k, 30k. These are the two examples or tables already we have taken. Now we are directly writing the output. సో మనం ఆల్రెడీ తీసుకున్న టేబుల్స్, ఆ టేబుల్స్ కనుక మనం ఇన్నర్ జాయిన్ పెర్ఫామ్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుందని డైరెక్ట్గా మనం అవుట్పుట్ రాస్తున్నాం ఇక్కడ. సో ఇన్నర్ జాయిన్లో ఫస్ట్ వచ్చేసి ఈఎంపీ టేబుల్ మ్యాచ్డ్ టేబుల్స్, మ్యాచ్డ్ రికార్డ్స్ ఒకటే రిట్రీవ్ అవుతాయి అనమాట. సో మనకి మ్యాచ్డ్ రికార్డ్స్ ఏంటి 1 and 2 కాబట్టి. సో మనకి డిపార్ట్మెంట్ టేబుల్ ఏమొస్తుంది డిఐడి, డి నేమ్ అండ్ ఈఐడి. ఓకే, సో దిస్ ఈజ్ ది టేబుల్ వీఆర్ గెటింగ్. So 101, 102, CSC, IT, 1, 2. So I hope you got the point. This is the result if you perform the inner join operation, right? So now we will differentiate the natural join from this. ఇక్కడ మనం న్యాచురల్ జాయిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది క్లియర్గా చూద్దాం. దెన్ విల్ రైట్ ది 1 or 2 పాయింట్స్ రిగార్డింగ్ ది న్యాచురల్ జాయిన్. ఈ న్యాచురల్ జాయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఏంటంటే, సో ది న్యాచురల్ జాయిన్ ఈజ్ పెర్ఫార్మింగ్ యాజ్ యూ ఆర్ డూయింగ్ ది ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తామో సేమ్ న్యాచురల్ జాయిన్ కూడా అలాగే పెర్ఫార్మ్ చేస్తాం. బట్ దేర్ షుడ్ బి ఏ డిఫరెన్స్ ఇన్ ది రిజల్ట్ సెట్. సో రిజల్ట్ సెట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్లో డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏంటి అంటే మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ డిప్లే తర్వాత డిఐడి, డి నేమ్, ఎంప్లాయీ ఐడి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది అంబిగస్ అంటే 2 times ప్రింట్ అవుతుంది. ఈ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఈ టేబుల్లో కూడా ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఇది డైరెక్ట్గా టూ ఎంప్లాయీ ఐడీస్ 2 columns ప్రింట్ అవుతాయి అనమాట. అంటే కాలం 1, కాలం 2, కాలం 3. తర్వాత ఇక్కడ
కాలం 4 కాలం 5 అనుకుంటే ఇది ఏమవుతుంది, కాలం 1 అవుతుంది అగైన్. సో కాలం 1 ఈజ్ రిపీటింగ్ అగైన్. సో దిస్ ఈజ్ ది ఫండమెంటల్ పాయింట్ అబౌట్ ది న్యాచురల్ జాయిన్. సో మనం న్యాచురల్ జాయిన్ కనుక పెర్ఫామ్ చేస్తే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ది నంబర్ ఆఫ్ కాలమ్స్. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఇన్ ది రిటర్న్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ కాలమ్స్. రిజల్ట్ సెట్లో నంబర్ ఆఫ్ కాలమ్స్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే ఏదైతే రిపీట్ అవుతుందో అది వన్ టైం మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఎంప్లాయిడ్ అనేది ఈ టేబుల్లో ప్రింట్ అయింది కాబట్టి న్యాచురల్ జాయిన్ కనుక రెండింటికి పెర్ఫామ్ చేస్తే, మనకేమవుతుంది, ఎంప్లాయిడ్ వన్ టైం మాత్రమే ప్రింట్ అవుతుంది. రైట్. సో దట్ ఈస్ ది ఫండమెంటల్ ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు క్యాచ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ న్యాచురల్ జాయిన్ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇన్ ది ఆన్ కమాండ్, ఆన్ కీబోర్డ్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఆన్ కీబోర్డ్ యూజ్ చేయకుండానే మనం సింటాక్స్ ఎలా రాయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ న్యాచురల్ జాయిన్ డిపార్ట్మెంట్. దట్స్ ఇట్. సో హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజింగ్ ది ఆన్ కీవర్డ్ వాడకూడదు. రైట్. సో రెండు పాయింట్లు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో దేర్ షుడ్ బి ఏ కామన్ కాలం బిట్వీన్ ది టూ టేబుల్స్. సో టూ టేబుల్స్ మధ్యలో కామన్ కాలం అనేది కంపల్సరీగా ఉండాలి. అది నాలుగు పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, సో మనం ఎప్పుడైతే ఇన్నర్ జాయిన్ పెర్ఫామ్ చేస్తున్నాం, ఆ న్యాచురల్ జాయిన్ పెర్ఫామ్ చేస్తున్నామంటే, సో ఇన్నర్ జాయిన్లో మన ఆల్రెడీ మన క్వైరీ గుర్తుంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఈక్వి జాయిన్. న్యాచురల్ జాయిన్ అనేది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఈక్వి జాయిన్. అని ఎందుకన్నామంటే మన కండిషన్ ఆల్రెడీ తెలుసు మనం. సో ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ దిస్. దెన్ విల్ గో ఫర్ ది డైరెక్ట్ క్వైరీస్. మనం టేబుల్స్ రూపంలో ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటా. మనం ఒకసారి ఇన్నర్ జాయిన్ క్వైరీ కూడా ఇక్కడ కంపేర్ చేద్దాం. దెన్ ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. ఈఎంపి ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్, రైట్, ఆన్ ఈఎంపి డాట్ ఈఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ ఈఐడి. ఈ ఫోర్త్ పాయింట్లో ఏమన్నాం, ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఈక్వి జాయిన్. న్యాచురల్ జాయిన్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఈక్వి జాయిన్. ఇక్కడ కండిషన్ ఏంటి, ఈక్వల్ టు అంటే ఈఎంపి డాట్ ఈఐడి ఈక్వల్ టు అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్నటువంటి ఈఐడి అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నటువంటి ఈఐడి అనేది బోత్ ఆర్ ఈక్వల్ అయితే, ఇఫ్ బోత్ రికార్డ్స్ ఆర్ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ దెన్ రిట్రీవ్ దట్ రికార్డ్ అనేది దీని అర్థం. సో అందుకోసమే న్యాచురల్ జాయిన్లో మనం ఈ కండిషన్ రాయట్లేదు. ఎందుకంటే ఈ స్టెప్ స్కిప్ చేస్తాం మనం. న్యాచురల్ జాయిన్లో మనం ఈ పెర్ఫామ్ చేయమేది డైరెక్ట్గా న్యాచురల్ జాయిన్ పెర్ఫామ్ చేయమంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది స్టేట్మెంట్. సో అందుకని దిస్ ఈస్ అన్ ఆల్టర్నేట్ ఫర్ ది ఇన్నర్ జాయిన్ డైరెక్ట్. సో సింటాక్స్ పరంగా దెర్ ఈస్ ఏ స్మాల్ డిఫరెన్స్ బట్ వర్క్ ఈజ్ సేమ్ యాజ్ వీ హ్యావ్ డన్ హియర్ ఇన్ ది ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్ మాత్రమే. ఈక్వి జాయిన్ అంటే ఈక్వల్ టు పెర్ఫామ్ చేసేది. ఈక్వి జాయిన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఏదైతే వర్క్ రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ మనకి న్యాచురల్ జాయిన్ పెర్ఫామ్ డైరెక్ట్గా రాసినప్పుడు అదే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే ఇక్కడ మనకి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ అన్నాం. అలా కాకుండా నాన్ ఈక్వి జాయిన్స్ అంటే ఏంటి, ఇక్కడ నాన్ ఈక్వి జాయిన్స్ అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్. సో యు ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ ఓన్లీ ఈక్వల్ టు కాకుండా వేరే రిలేటివ్ ఆపరేటర్స్ని యూజ్ చేసినప్పుడు దాన్ని నాన్ ఈక్వి జాయిన్ అంటాం. రైట్. ఈక్వి జాయిన్ అంటే ఓన్లీ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు దాన్ని ఈక్వి జాయిన్ అంటాం. అలా ఈక్వల్ టు యూజ్ చేసిన ఆ జాయిన్నే న్యాచురల్ జాయిన్ అని కూడా అంటారనమాట. రైట్. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఫైనల్లీ ఇన్ ది కంక్లూజన్ జస్ట్ లెట్ us రైట్ ది 4 పాయింట్స్. సో ఆ 4 పాయింట్ ఏంటి న్యాచురల్ జాయిన్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి న్యాచురల్ జాయిన్. సో న్యాచురల్ జాయిన్ ఇట్ ఈస్ ఆల్సో like
ఈక్విజాయిన్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి నో ఆన్ కీవర్డ్. ఆన్ కీవర్డ్ ఈజ్ నాట్ యూజ్డ్. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, సో ఇన్నర్ జాయిన్లో మనకి ఆన్ కీవర్డ్ యూజ్ చేస్తాం, న్యాచురల్ జాయిన్లో మనకి ఆన్ కీవర్డ్ అవసరం లేదు. సో థర్డ్ పాయింట్ ఏంటి, సో దేర్ మస్ట్ బి ఏ కామన్ కాలం బిట్వీన్ టూ టేబుల్స్. ఏదైతే టూ టేబుల్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నామో ఆ టేబుల్స్ మధ్యలో మనకి కామన్ కాలం ఖచ్చితంగా ఉండాలి, రైట్. సో న్యాచురల్ జాయిన్ పెర్ఫామ్ చేసేదానికి, ఇన్నర్ జాయిన్ పెర్ఫామ్ చేసేదానికి మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనమాట. తర్వాత లాస్ట్ 4 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, there is a difference in the number of columns in the result set. సో రిజల్ట్ సెట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట, రైట్. సో అట్లీస్ట్ దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వీ కెన్ ఆల్సో రైట్ more differences, but these 4 are enough. సో మనకి న్యాచురల్ డిఫరెన్స్ అడిగిన, న్యాచురల్ జాయిన్ గురించి మనకి అడిగితే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సో మనం 4 పాయింట్స్ అట్లీస్ట్ రాయగలిగితే దీస్ ఆర్ ఎనఫ్, రైట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ ఏ ఈక్విజాయిన్ అండ్ హియర్ it is not required to use the on keyword, and there must be a common column between the tables, and there is a difference in the number of columns in the result set. So result set lo number of columns అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనకి ఇన్నర్ జాయిన్లో అయితే ఎంప్లాయ్ ఐడి అనేది కూడా రిపీట్ అవుతుంది, న్యాచురల్ జాయిన్ కనుక డైరెక్ట్గా పెర్ఫామ్ చేస్తే ఎంప్లాయ్ ఐడి అనేది మనకి రిపీట్ కాదు, రైట్. సో ఐ హోప్ you understood the concept of inner join, difference between the inner join and the natural join, right. So let us go for the next concept in the next video. That's all for now. Thank you all.